తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకి, టీశాట్ ప్రేక్షకులకి, వీక్షకులకి టీశాట్ తరపున అభినందనలు, ధన్యవాదాలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి జియోగ్రఫీలో ప్రస్తుతం జీవ వైవిధ్య పరిరక్షణ భారతదేశం తీసుకున్న చర్యలు అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. భారతదేశంలో జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకున్నటువంటి చట్టపరమైన చర్యలు ఏమున్నాయి, లేదంటే ఎటువంటి సంస్థలను లేదా ఎటువంటి ప్రాజెక్టులని మనం స్టార్ట్ చేసాం, వీటి వల్ల జరుగుతున్నటువంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి మార్పులు వస్తున్నాయనే అంశాలు మనం పరిశీలిద్దాం. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. భారతదేశంలో జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలను చర్చించండి అని సింపుల్గా అడగడానికి అవకాశం ఉన్నది. సో ఒకవేళ ఇలా అడిగినప్పటికీ కూడా మనము ముందుగా భారతదేశంలో జీవ వైవిధ్య యొక్క గొప్పతనాన్ని ఒక 2-3 సెంటెన్సెస్లో మనం తెలియజేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెగా బయోడైవర్సిటీ అంటే అత్యధిక జీవ వైవిధ్యాన్ని కలిగినటువంటి 17 దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశంగా ఉండడం మనం గుర్తించాల్సిన అంశం. అలాగే కేవలం 2.4% భౌగోళిక వైశాల్యంతో ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం తెలిసినటువంటి జీవ వైవిధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీవ వైవిధ్యంలో 8% కలిగి ఉండడం మన యొక్క గొప్పతనం. సో భౌగోళిక వైశాల్యమేమో 2.4%, ప్రపంచ జీవ వైవిధ్యంలో భారత్ యొక్క వాటా ఏమో 8%. సో ఈ విధంగా జీవ వైవిధ్యం కలిగి ఉండి ఆసియాటిక్ లైన్స్ కన్నా అలాగే కొన్ని రకాలైనటువంటి సరీసృపాలు, క్షీరదాలు, పక్షులు, వివిధ రకాలైనటువంటి వృక్షాలు, జీవజాతులు, అలా కొన్ని వందల వేల రకాలను కలిగినటువంటి జీవజాతులను కలిగినటువంటి దేశంగా భారతదేశం కీర్తి గడించింది. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పుష్పించే జాతులను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో పుష్పించే జాతుల యొక్క మొత్తము సంఖ్య ఎంత అంటే 17,500 స్పీసెస్ అన్ని జాతులు ఉన్నాయి. 17,500 స్పీసెస్తో అలాగే మమ్మల్స్ కనుక తీసుకున్నామంటే అంటే క్షీరదాలు పాలిచ్చి పెంచేవి వీటితో కనుక తీసుకున్నామంటే ఇవి దాదాపుగా 350 స్పీసెస్తో ప్రపంచంలోనే మనము 10వ స్థానంలో ఉన్నాం. అలాగే క్రాప్ స్పీసెస్ పండించే పంటలు కనుక తీసుకున్నట్లయితే పంటల విషయంలో 167 రకాలు స్పీసెస్తో పాటు అలాగే వైల్డ్ స్పీసెస్ ఇవి మనం పండించే పంటలు కింద చెప్తున్నవేమో వైల్డ్ స్పీసెస్ అంటే అడవుల్లోనూ మనం పండించకుండా ఉండేటువంటి ఇలాంటి స్పీసెస్ కనుక తీసుకున్నట్టే వైల్డ్ స్పీసెస్లో దాదాపుగా 320 స్పీసెస్తో మనము భౌగోళికంగా వైవిధ్యాన్ని కలిగి ఉన్నాం. వీటితో పాటుగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ని కనుక తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ యానిమల్స్లో మనము 10వ స్థానంలో ఉన్నాం. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనము అనేక రకాలైనటువంటి జీవ వైవిధ్యాల నిలయంగా ఉన్నటువంటిది భారతదేశం. కానీ ఈ జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోవడంలో కొంత విఫలమవుతూ ఉన్నాం. సో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 1970-2014 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి 2014 మధ్యకాలంలో 52% జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. కేవలము ఒక 44 సంవత్సరాలలో అభివృద్ధి అనే పేరుతో మానవుడు సాగించినటువంటి ఒక విశృంఖల చర్యకి ఇది ఒక బ్లాక్ స్పాట్ ఇది. సో ఈ 44 సంవత్సరాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవ వైవిధ్యంలో మనం 52% కోల్పోవడం జరిగింది. అలాగే భారతదేశ జీవ వైవిధ్యంలో కూడా కొంతమేర చాలా వరకు మనం నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని మనం ఇప్పుడు గమనిద్దాం. దానికంటే ముందుగా అసలు జీవ వైవిధ్యాన్ని కోల్పోవడానికి గల కారణాలు ఏమిటి అనేవి కనుక మనం పరిశీలిస్తే జీవ వైవిధ్యం కోల్పోవడానికి కారణాలు అనేక కారణాలు దీంట్లో మనకు ఉంటాయి. ఒకటి క్లైమాటిక్ చేంజెస్ అండి. ఫస్ట్ది అంటే శీతోష్ణ స్థితిలో వస్తున్నటువంటి మార్పులు. గ్లోబల్గా మనం టెంపరేచర్ వాల్యూస్ పెరుగుతుండడం మనం గమనిస్తున్నాం.
ఫలితంగా హిమనీనదాలు కరగడం, అలాగే వర్షపాతంలో హెచ్చుతగ్గులు రావడం, కొన్ని ప్రాంతాల్లో కరువులు కాటకాలు ఏర్పడడం, కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడం, దీనివల్ల కూడా మనము జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనము బ్రహ్మపుత్ర నది వరదలను కనుక పరిశీలించినట్టయితే చాలా సందర్భాల్లో అక్కడ వన్ హార్న్ రైనోసార్స్ ఉన్నాయి, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. ఇవన్నీ కూడా వాటితో పాటుగా కొన్ని ఏనుగులు, అలాగే కొన్ని రెప్టైల్స్, ఇవన్నీ కూడా ఆ వరదల్లో కొట్టుకు వచ్చి బంగాళాఖాతంలో కలిపేయబడుతున్నాయి. సో క్లైమాటిక్ చేంజెస్ వల్ల సంభవించేటువంటి తుఫాన్లు కానివ్వండి, వరదలు కానివ్వండి, ఉష్ణోగ్రతలో వస్తున్న వ్యత్యాసాల వల్ల కానివ్వండి, వీటి వల్ల కొంతమేర మనము భౌగోళికంగా జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. రెండవది డిఫారెస్టేషన్ అంటే అటవుల నిర్మూలన అనేది ప్రధాన అంశంగా ఉంది. సో అటవీ నిర్మూలన వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక జీవజాతి, ఆయా ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి జీవులు తమ ఆవాసాలను కోల్పోవడం వల్ల జీవ వైవిధ్యానికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. ఇక మూడవది చూసినట్లయితే ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ డిఫారెస్టేషన్ వల్ల దాదాపుగా భారతదేశంలో 18 మిలియన్ల జీవజాతులను కోల్పోవడం జరిగింది. అన్ని రకాల స్పీసెస్ని 18 మిలియన్ల వరకు జీవజాతులను కోల్పోయినట్లుగా మనం గణాంకాలు చెప్తున్నాం. ఇక ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కనుక గమనించినట్లయితే అనేక జీవజాతుల మీద మానవుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉందండి. సో ఫలితంగా పులుల సంఖ్య తగ్గిపోవడం, ఏనుగుల సంఖ్య తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. సో వినియోగం అనేది అత్యధికంగా ఉండడము ప్రధాన కారణంగా ఉంటుంది. ఇక మరొక రీజన్ కనుక చూసినట్లయితే ఇన్వాజివ్ స్పీసెస్ అంటే స్థానికేతర జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన ఆవాసాలలో స్థానికంగా ఉన్నటువంటి ఆవాసాల్లో ప్రవేశపెట్టడం. సో స్థానికేతర జీవులు ఉన్నటివి అవి స్థానికంగా ఉన్నటువంటి జీవులతో కాన్ఫ్లిక్ట్స్, వాటి మధ్య ఘర్షణలు జరగడం, అవి మిగిలిన జీవుల మీద అధికంగా ఆధారపడడం వల్ల కూడా కొన్ని రకాల జీవులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. వీటితో పాటుగా పొల్యూషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. జల కాలుష్యము, వాయు కాలుష్యాల ఫలితంగా వాటి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థల్లో వచ్చిన మార్పుల వల్ల మళ్ళీ రీప్రొడక్షన్ అనేది చాలా వరకు ప్రభావితం అవుతున్నట్లుగా అనేక అధ్యయనాలు మనకి తెలుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా జీవ వైవిధ్యం దెబ్బతినడానికి, తగ్గిపోవడానికి గల కారణాలు. వీటితో పాటుగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మెజర్స్ భారతదేశంలో ఏం తీసుకున్నారనేది పరిశీలిస్తే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా, ఇవి ఎస్ఏ క్వశ్చన్కి అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్కి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇండియా మొట్టమొదటి చట్టం కనుక చూసినట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఓకేనా. వన్యమృగ సంరక్షణ చట్టం ఇది. వన్యమృగ సంరక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారం ఏమవుతుందంటే ఇల్లీగల్ ట్రేడు అంటే వన్యమృగ చట్టంలో సూచించబడినటువంటి ఏ జీవజాతులు ఉన్నాయో వాటిని చంపడం, వాటిని బంధించడం, వాటి వినోదాలకి వాడుకోవడం, అలాగే వాటిని ఇల్లీగల్గా అంటే ట్రేడ్ చేయడం, ఇవన్నీ కూడా నిరోధించబడినాయి. వీటితో పాటుగా జీవ వైవిధ్య పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ చట్టంలో తెలుపబడినాయి. దీన్ని 2003లో అమెండ్ చేయడం జరిగింది, సవరణ జరగడం జరిగింది. సో ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది మొట్టమొదటి స్టెప్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ భారతదేశంలో 1972లో తీసుకురావడం జరిగింది. దీని తర్వాత మనము ఎటువంటి ప్రాజెక్ట్స్ని మనం లేదా మిషన్స్ని మనం స్టార్ట్ చేసామని చూస్తే మొట్టమొదటిది వచ్చి ప్రాజెక్ట్ టైగర్ అండి. ఇది ఎన్నో సందర్భాల్లో ఫిలిమ్స్లో వచ్చిన ప్రశ్న ఇది. దీన్ని 1 ఏప్రిల్ 1973 ప్రారంభించబడింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి పులుల ఆవాసాలను పరిరక్షించడం, పులుల యొక్క అక్రమ రవాణాని, అలాగే వాటిని వేటాడడం వంటి అంశాలలో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం. సో వాటి యొక్క ఆవాసాన్ని పరిరక్షించి వాటి యొక్క జనాభాని పెంచడం జరుగుతుంది. హార్డ్లీ మనకి 2010-14 మధ్యకాలంలో పులుల సంఖ్య కేవలం 1400కి మాత్రమే పడిపోయింది. ఒకప్పుడు 1900 సంవత్సరం ప్రారంభంలో ఉన్నప్పుడైతే మనకి 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 1,00,000 వరకు ఉండేది. ఇప్పుడు ఆ 1,00,000 పులులు కూడా కాస్త 1400 చిల్లరగా పడిపోతే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తీసుకున్న అనేక చర్యల వల్ల ఇప్పుడు 2,900 చిల్లర పైగా
పులుల సంఖ్య పెంచుకోవడం, అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. సో ఈ పులుల సంరక్షణ చట్టం కింద దాదాపుగా 50 టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 50 టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా 17 రాష్ట్రాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో ఫలితంగా 2018 నాటికి 2967 పులుల్ని మనము గుర్తించడం జరిగింది. భారతదేశంలో 2018 నాటికి పులుల గణన జరిపినప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం పులుల సంఖ్య 2967గా గుర్తించబడింది. అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రాలను కనుక మనం చూసినట్లయితే మొదటిది కర్ణాటక, దీంట్లో 408 పులులను గుర్తించాం. రెండవది ఉత్తరాఖండ్, దీంట్లో 340 పులులు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ 308, నెక్స్ట్ తమిళనాడు 224 పులులు గమనించడం జరిగింది. సో అత్యధికంగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం 408 కర్ణాటక. సో కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు అత్యధికంగా పులులు కలిగిన రాష్ట్రాలు. అలాగే 2018లో వచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో సుమారుగా 150 పులులు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే అవి నదులలో ఈతకు వెళ్ళి తిరిగి రాలేకపోవడం. రెండవది మేటింగ్ టైంలో ఒకదానితో ఒకటి ప్రత్యుత్పత్తి జరిగే క్రమంలో రెండవ కారణము ఒకదానితో ఒకటి పోటీ పడడం వల్ల కొన్ని పులులు చనిపోవడం. మూడవది పోచింగ్, అంటే అక్రమంగా వేటాడడం అనేది కారణం పోచింగ్. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతుంది. దీనికి గల కారణం ఏమిటి, ప్రధాన కారణం ఏమిటి అన్నప్పుడు ఆ ప్రశ్నలో అందరూ కూడా మనం కొంతమేర కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్నది. దానికి ప్రధాన కారణం వేటాడడం అనేది మనం ఆప్షన్గా పెట్టుకుంటాం. కానీ సర్వే రిపోర్ట్ ప్రకారం పులుల సంఖ్య చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అవి నదుల్లోనూ, కొలంలోనూ లేదా వాగుల్లోనూ దూకి ఈత కొట్టి తిరిగి రాలేకపోవడం అనేది ప్రధాన కారణంగా మనం గమనించాలి. ఇక పులుల సంరక్షణ కోసం మనం తీసుకున్నటువంటి చర్యల్లో మరొక చర్య ఏమిటంటే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ అనే దాన్ని 2005లో దీన్ని స్థాపించడం లేదా ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ దీన్ని 2005లో ప్రారంభిస్తే 2006లో దీన్ని చట్టబద్ధమైన సంస్థగా మారుస్తూ స్టాట్యూటరీ హోదా ఇచ్చి దీనికి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని చైర్మన్గా చేయడం జరిగింది. సో పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని చూస్తుంది. పర్యావరణ మంత్రి ఎవరైతే ఉంటాడో ఆయన గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. సో నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005 and was given statutory status in 2006 and has been appointed chairman as the environment minister. భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్యని ప్రపంచంతో పోలిస్తే కనుక ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పులుల వాటాలో భారతదేశం 75% కలిగి ఉంది. సో అత్యధిక పులులు కలిగినటువంటి దేశంగా కూడా భారతదేశాన్ని మనం గుర్తించవచ్చు. ఇక 2800 చదరపు కిలోమీటర్ల పరిధితో మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఇది మహబూబ్ నగరు మళ్ళా నల్గొండ జిల్లాలో విస్తరించినటువంటి అమరాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఉంది. ఈ మధ్య మన గణాంకాల ప్రకారము ఈ ప్రాంతంలో 52 పులులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వీటితో పాటుగా పక్కనే ఉన్నటువంటి శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కూడా ఒక 60 పులుల వరకు గుర్తించడం జరిగింది. సో ఈ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ ముందు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉంది. కానీ ఇప్పుడు దేశంలోనే అత్యధిక వైశాల్యం కలిగిన అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అమరాబాద్ టైగర్ రిజర్వ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక పులుల దినోత్సవం కనుక చూసినట్లయితే 29th జూలై ఇంటర్నేషనల్ టైగర్స్ డే. 29th జూలైని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా మనం గమనించవచ్చు. ఇక రెండవది చూసినట్లయితే ఆపరేషన్ క్రోకోడైల్. ఆపరేషన్ క్రోకోడైల్ అంటే ఇవి మొసళ్ళ పరిరక్షణకు ఉద్దేశించబడినటువంటి ఆపరేషన్, ఒక మిషన్ ఇది. దీన్ని 1975లో ప్రారంభించబడింది. దీన్ని అంతర్జాతీయ సంస్థ అయినటువంటి యుఎన్డిపి సహాయంతో యుఎన్డిపి మరియు ఎఫ్ఏఓ ఈ రెండు సంస్థలు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము కింద మరియు ఎఫ్ఏఓ ఈ రెండు సంస్థల యొక్క సహకారంతో ప్రారంభించబడినటువంటి
మిషన్ ఇది ఆపరేషన్ క్రొకొడైల్ 1975లో దీన్ని గుర్తించడం జరిగింది. దీని ఫలితంగా భారతదేశంలో బురద మొసళ్ళు మరియు నీటి మొసళ్ళ సంఖ్యలో గణనీయమైన ప్రగతిని మనం సాధించగలిగాం. దీని తర్వాత మిషన్ కనుక ప్రారంభించినట్లయితే ఆపరేషన్ రైనోసార్, ఇది 1987లో ప్రారంభించబడింది. ఆపరేషన్ రైనోసార్ 1987లో స్థాపించబడింది. 1905లో భారతదేశంలో కేవలం 75 ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆపరేషన్ రైనోసార్ ఫలితంగా 2015 నాటికి దాదాపుగా 2401 రైనోసార్లని కేవలం కాజీరంగా నేషనల్ పార్క్లోనే గమనించడం జరిగింది. కాజీరంగా నేషనల్ పార్క్, ఏ పార్కులో అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు కలవు అంటే కాజీరంగా నేషనల్ పార్కు. సో 2018 ఆ ప్రాంతానికే కాజీరంగా నేషనల్ పార్క్లో 2401 ఖడ్గమృగాలను మనం గుర్తించడం జరిగింది. అలాగే 91% రైనోసార్స్ భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 91% రైనోసార్స్ భారతదేశంలో ఉంటే 2020 నాటికి ఈ రైనోసార్స్ సంఖ్య అంటే ఖడ్గమృగాల సంఖ్య 3000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని కూడా చేరడం జరిగింది. సో ఈ రైనోసార్స్ ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక మనం చూసినట్లయితే, లేదా నేషనల్ పార్క్ చూసినట్లయితే కాజీరంగా నేషనల్ పార్కు, వరాంగ్ నేషనల్ పార్కు, నేషనల్ జాతీయ పార్కు, మనాస్ జాతీయ పార్కు, బారాలచ్చాలా జాతీయ పార్కు, దిబ్రూ సరికోవా జాతీయ పార్కు, దిబ్రూ సరికోవా జాతీయ పార్కు, వీటిలో ప్రధానంగా మనం ఒంటి కొమ్ము ఖడ్గమృగాల్ని గమనించవచ్చు. మరొక ప్రాజెక్ట్ని కనుక చూసినట్లయితే సీ టర్టిల్ ప్రాజెక్ట్. ఇవి సముద్రపు తాబేళ్ల పరిరక్షణకు ఉద్దేశించబడినటువంటి ప్రాజెక్టు సీ టర్టిల్ ప్రాజెక్టు. దీన్ని 1999లో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఏవైతే ఒరిస్సాలోని గహర్మాతా బీచ్లో ఉన్నవో అవి అత్యధికంగా చైనా, థాయిలాండ్ తదితర దేశాలకు అక్రమ రవాణా జరుగుతుండేవి. ఈ ప్రాజెక్టు ద్వారా అక్రమ రవాణాని అరికట్టడంతో పాటు ఈ తూర్పు తీరంలోనూ మరియు పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ అత్యధికంగా ఈ సీ టర్టిల్స్ని అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ని మనం పరిరక్షించుకోవడం జరుగుతుంది. సీ టర్టిల్ ప్రాజెక్టు. దీంట్లో ప్రధానమైన అంశం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. టాటా గ్రూప్ వారు ఇందులో ఒక ప్రైవేట్ సంస్థ దీంట్లో భాగస్వామిగా ఉండి ఈ సీ టర్టిల్ ప్రాజెక్ట్ని యొక్క పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత చూసినట్లయితే మరొక ప్రాజెక్ట్ని కనుక చూసినట్లయితే ఆపరేషన్ ఎలిఫెంట్ ఆర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటాం దీన్నే. ప్రాజెక్ట్ ఎలిఫెంట్. దీన్ని 1992లో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా మనం ఏనుగులని ఈశాన్య రాష్ట్రాల్లోనూ పశ్చిమ కనుమల యొక్క తూర్పు కనుమల యొక్క సంగమం ప్రాంతం, రెండు కలిసే ప్రాంతమైనటువంటి తమిళనాడు, కోయంబత్తూరు, కేరళ ఈ ప్రాంతాల్లో మనం గమనించవచ్చు. ఈ ఆపరేషన్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది దీన్ని ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏమిటంటే సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసెస్. ఏవైతే అంతరించిపోతున్న జీవులు ఉన్నాయో, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అంతరించిపోతున్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షణ కోసం తీసుకురాబడినటువంటి అంతర్జాతీయ చట్టము సైట్స్. ఈ సైట్స్కి అనుగుణంగా 2004వ సంవత్సరంలో మైక్ అనే ప్రోగ్రామ్ని భారతదేశము లేదా దక్షిణ ఆసియాలో ప్రారంభించబడింది. మైక్ అంటే మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో మైక్ అనే ప్రోగ్రామ్ని సైట్స్ యొక్క నిబంధనలకు అనుగుణంగా మన దక్షిణ ఆసియాలో ప్రారంభించబడినటువంటి ప్రోగ్రాం ఇది. దీని ద్వారా అసలు ఏనుగులు వేటాడబడ్డానికి గల కారణాలు ఏమిటి, ఈ వేటాడబడినటువంటి ఏనుగుల నుంచి ఏ భాగాలను సేకరిస్తున్నారు, అవి ఎక్కువగా ఎక్కడికి మనం ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేస్తున్నాం తదితర అంశాలని పరిశీలించి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి అటువంటి అవకాశానికి గల కారణాలను కూడా మూల స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో వాటికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా నిర్మూలించడం ఇందులో భాగంగా మనం గమనించవచ్చు. సో ఈ సైట్స్ ద్వారా ప్రారంభించినటువంటి మైక్ అనే ప్రోగ్రాం వల్ల భారతదేశంలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగి 2018 నాటికి దాదాపు 31,000
670 ఏనుగులను మనం గుర్తించడం జరిగింది. ఈ సంఖ్యలో కొంత హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చని ఈ సర్వే కూడా తెలియజేసింది. సుమారుగా 31,600 చిల్లర పైగా మనం ఏనుగులను గుర్తించడం జరిగింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మైక్ సైట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వీటిలో వైనాడు కేరళ, నెక్స్ట్ నీలగిరి తమిళనాడు, నెక్స్ట్ మైసూర్ కర్ణాటక, మయూర్భంజ్ ఒడిశా, ఈస్టర్న్ డ్యూయర్స్ వెస్ట్ బెంగాల్, దీని తర్వాత గారో హిల్స్ మేఘాలయ, దీని తర్వాత చిరాంగ్ రిపు అస్సాం, వీటి తర్వాత శివాలిక్స్ ఉత్తరాఖండ్, దాంతోపాటుగా దియోమలి DEOMALI అరుణాచల్ ప్రదేశ్. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి మైక్ సైట్స్. సో మైక్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఏనుగుల యొక్క సంరక్షణ చర్యలు చాలా పటిష్టవంతంగా జరిగి గణనీయంగా వీటి యొక్క పాపులేషన్ పెరగడం కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రాము ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ 2009. ఇది ఈ మధ్యకాలంలో యూపీఎస్సి నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ కాకుండా ఈ ఫారెస్ట్ సర్వీసెస్ నిర్వహించినట్టు ఆ ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి ప్రశ్న ఇది. ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ దీన్ని 2009లో ప్రారంభించారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్నో లియోపార్డ్స్ అంటే మంచు చిరుతలు ప్రపంచవ్యాప్తంగా 5,000 నుంచి 7,000 వరకు ఉన్నట్లు అంచనా. అందులో భారతదేశంలోనే 500 స్నో లియోపార్డ్స్ని మనం గుర్తించాం. ఇండియాలో ఉన్నటువంటి స్నో లియోపార్డ్స్ సంఖ్య సుమారుగా 500గా గుర్తించాం. ఈ స్నో లియోపార్డ్స్ హిమాలయ రాష్ట్రాలైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీరు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిము మరియు అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ స్నో లియోపార్డ్ ప్రోగ్రాం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి స్నో లియోపార్డ్ సంఖ్య 350 నుంచి 500 పెరిగినట్లుగా మనకి విశ్లేషకులు అంటే గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం తీసుకున్నటువంటి మిషన్స్, నిర్వహించబడినటువంటి అనేక ప్రాజెక్టులు. చట్టపరమైన చర్యలను మనం పరిశీలించినట్లయితే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సవరణ ద్వారా ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 6th జూన్ 2007 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్ చేసి సవరణ ద్వారా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే దాన్ని జూన్ 6వ తేదీ 2007 దీన్ని ప్రారంభించబడింది. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఈ స్టాట్యూటరీ బాడీ ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రైమ్ ఏదైతే ఉందో జీవ వైవిధ్యం మీద, వన్యమృగాల మీద ఏదైతే క్రిమినల్ యాక్షన్స్ అంటే వాటిని వేటాడడం, చంపడం వంటి ఒక ఇల్లీగల్ యాక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం దీనిని న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. దీని తరువాత వీటి యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటే రీజనల్ ఆఫీసెస్ వచ్చి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల్లో కూడా వీటి యొక్క మనం రీజనల్ ఆఫీసెస్ని మనం గమనించవచ్చు.
ఇక దీని తర్వాత మరొక ప్రోగ్రామ్ ఏమిటంటే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 అంటే జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాన్ని 1 అక్టోబర్ 2003 నుంచి అమల్లో తీసుకురావడం జరిగింది. ఈ జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని గణించడము, ఆ జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ప్రతిపాదించడము అనేవి ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ చట్టం ద్వారా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేశాము. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, జాతీయ జీవ వైవిధ్య అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1 నవంబర్ 2003 నుంచి ప్రారంభించి ఈ చట్టాన్ని కూడా ఆ రోజు నుంచి అమల్లో తీసుకురావడం జరిగింది. సో బయోడైవర్సిటీ యాక్ట్, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ఇది చాలా ప్రధానమైన చట్టం భారతదేశం యొక్క జీవ వైవిధ్య పరిరక్షణలో. ఈ చట్టంలోని సెక్షన్ 37 ప్రకారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో కలిసి ఏదేని భౌగోళిక ప్రాంతం జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఉద్దేశించబడిందో, ఒకవేళ జీవ వైవిధ్య పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఏమైనా విఘాతం ఉందో ఆయా విఘాతాల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్థానిక ప్రభుత్వాలతో కలిసి ఆయా ప్రాంతాలని జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతాలుగా ప్రకటించడానికి కూడా అవకాశం కల్పించింది. సో ఈ విధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు భారతదేశంలో అనేక మిషన్స్ లేదా ప్రాజెక్ట్స్తో పాటుగా వివిధ రకాల చట్టాలను తీసుకురావడం ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణ అనేది గణనీయమైనటువంటి ప్రగతిని చోటు చేసుకుందని చెప్పడంలో సందేహం లేదు. వీటితో పాటుగా జీవ వైవిధ్య పరిరక్షణ కొరకు భారతదేశంలో నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, అలాగే బయోస్పియర్ రిజర్వ్స్, ఇంకా రిజర్వ్ ఫారెస్ట్లు, ఇలాంటి అనేక రకాలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ తీసుకోవడం కూడా జరిగింది. వీటన్నిటి గురించి మరొక సెషన్లో వీటి గురించి పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ఈ చట్టాలను పటిష్టంగా అమలుపరచడంతో పాటు భారతదేశంలోని జీవ వైవిధ్య ప్రాముఖ్యం ఉన్నటువంటి అనేక ప్రాంతాలను గుర్తించి భారత ప్రభుత్వం వాటిని బయోలాజికల్ రిజర్వ్స్గా, అంటే బయోస్పియర్ రిజర్వ్స్ గాను, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గాను, నేషనల్ పార్కులు గాను మరియు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలుగాను గుర్తించి జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈరోజు గణనీయమైన ప్రగతి చోటు చేసుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.